ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలారా, మా శ్రీవల్లి అక్కకి పెళ్ళయ్యేలా ఉంది. అదేంటే మీ అన్నయ్య శ్రీవల్లిని వెంకటపతిరాజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? కాదత్తయ్యా, ఈరోజు పంతులు గారు గుడికి రమ్మని చెప్పారంట. గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేస్తే తను అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారంట. అందుకే శ్రీవల్లి అక్క ఒక్కతే గుడికి వెళ్తుందంట. మంచిదే కదా, శ్రీవల్లి పెళ్లి కూడా అయిపోతే గంగకి భారం దించినట్టు అవుతుంది. వీర్రాజు, ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు నేనే ఇస్తానురా. ఇది అప్పని అస్సలు అనుకోవద్దు. తమ్ముడికి ఈ మాత్రం చేయకపోతే అలాంటి అన్నయ్య ఉన్న ప్రయోజనం ఉండదు. నన్ను కూడా గుడికి రమ్మందత్తా, కానీ నేనిప్పుడు వెళ్లే పరిస్థితుల్లో లేను కదా. అన్నయ్య కూడా గుడికి వెళ్ళడు. ఈ పూజ బాగా జరిగిపోతే అక్క పెళ్లి అయిపోతుంది. ఇక మాకు ఏ టెన్షన్ ఉండదు. మంచి జరిగితే అంతకంటే సంతోషం ఏముందే. సరే, జాగ్రత్త. బావా, ఏంటి నాగవల్లి? వారం 10 రోజుల్లో కాన్పోతుంది కదా. గుడికి వెళ్ళడం కష్టంగా ఉంది. కుంకుమార్చన చేయించాలి. నువ్వు వెళ్తావా? అలాగే, వెళ్తాను. శివాలయానికి? శివాలయానికి కాకపోతే హిమాలయాలకు, లేదంటే తిరుపతికి వెళ్ళమంటే వెళ్ళొస్తాను. నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి బావా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మన బిడ్డ బాగుండాలంటే పొర్లు దండాలైనా పెడతాను నాగవల్లి. నీకంతా మంచే జరగాలి. ఏంటి నాగవల్లి, వాణ్ణి గుడికి పంపించావు? శ్రీవల్లి ఒక్కతే గుడికి వెళ్ళింది అంటున్నావు కదా. శ్రీవల్లికి ఏమైనా ఇబ్బంది జరిగితే? ఇక్కడ మారిపోయినట్టు నటిస్తున్నాడేమో. శ్రీవల్లక్కని చూడగానే ఏదైనా జరిగితే? అది తెలుసుకోవడానికే పరీక్ష పెట్టారు. ఇంత రిస్క్ తీసుకుని శ్రీవల్లి జీవితం పనంగా పెట్టారంట వదినా. లేదు, దేవాబావ మారాడని నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే చిన్న పరీక్ష అంతే. అక్కడికి మారువేషంలో కుముద వెంకటపతి రాజుగారు కూడా వెళ్లారు కాబట్టి అక్కకేమీ ప్రమాదం లేదు. ఈ రోజుతో దేవాబావ ఆడేది నాటకం అయితే అది బయటపడిపోతుంది. దిగండి పంతులు. ఎవరిని? ఇంకెవరిని? మిమ్మల్నే. ఓ, మేమిప్పుడు పంతులం కదూ? ఏయ్, అప్పుడే మర్చిపోయారా? ఒక్క నిమిషం. ఏమై శివశాస్త్రి, ఆటో ఆగి అరగంట అవుతోంది. గుళ్ళో గంట కూడా మోగుతోందిరా. బండి దిగి చావేరా. ఆయనెవరు? ఇప్పుడు మీరు మర్చిపోయారు. తను సీమశాస్త్రి, నేను శంకరాభరణం అని ఫిక్స్ అయ్యాం కదండి. అందుకే అలా పిలిచాను. చెప్పినా కూడా దిగి చావేరా. దిగుతున్నాను.
ఇదిగోండి. ఎందుకు నవ్వుతున్నారండి? మిమ్మల్ని పంతుల గెటప్ లో చూస్తే నవ్వొస్తుందండి. పోనీలేండి, ఈ గెటప్లో అయినా మిమ్మల్ని నవ్వించాను కదా, అది సంతోషమే. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినట్టు నువ్వు పెట్టబోయే పరీక్షలకి దేవరాజన్నయ్య ఆడుతున్న నాటకం కూడా బయట పడాలి వెంకటపతి రాజు గారు. ఆయన ఎవరు? ఇది మరీ ఓవరైంది. సరే అండి, శ్రీవల్లి గారు మళ్ళీ నవ్వుతారేమోనని అలా జోక్ చేశానంతే. ఇది పశువులకు చేసే వైద్యం కాదు, మనిషికి చేస్తున్న పరీక్ష. కొంచెం సీరియస్ గా ఉండండి. రావణుడు నిజంగా రాముడయ్యాడా అని తెలుసుకోవాలి. దానికేం భాగ్యమండి, నన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చారు, నేనేంటో ప్రూవ్ చేసుకుంటానుగా. అవును, పేపర్లు ఏమైనా ఉన్నాయండి? ఎందుకు? ప్రాక్టీస్ చేయడానికండి. దేనికి? అదేనండి, దేవా గారి ముందు ఏమేం డైలాగులు చెప్పాలో ముందే ప్రిపేర్ అయితే మన పని ఈజీ అవుతుంది కదా. అక్కడేం మాట్లాడాలో మీకు తెలీదా? తెలీదండి, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మన బండారం బయటపడకుండా ఆయన బండారం బయటపడేలాగా చిన్న నాటకం ఆడాలి. కాన్సెప్ట్ అయితే ఇదే కదా. అదే కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కదా వదినా. ఏముంది, ముందు పంతులు గారి గెటప్ లో మీరిద్దరూ ఉంటారు. శ్రీవల్లి పూజ చేయడానికి వస్తుంది. ఒంటరిగా శ్రీవల్లిని చూసిన దేవా అన్నయ్య రియాక్షన్ ఏంటో మనం గమనించాలి. మీరు గెటప్ మార్చలేదు, మిమ్మల్ని గుర్తుపట్టేస్తారేమో కదండి. కొంగు కప్పుకొని ఫాలో అవుతుంటానులే. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది, అంతే కదా ప్లాను. ఆ తర్వాత శ్రీవల్లిని ఇబ్బంది పెట్టాడు అంటే దేవరాజన్నయ్య మారలేదు అని అర్థం. అలా ఇబ్బంది పెట్టలేదు అంటే మారాడు అని అర్థం. అదే మనం తెలుసుకోవాలి. అది సరేనండి, ఇవన్నీ జరగాలంటే ముందు దేవరాజు గారు రావాలి కదండి, ఇంకా రాలేదేంటి? కుంకుమార్చన చేయించమని నాగవల్లి గుడికి పంపిస్తానంది. ఈ పాటికే వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేశాడు. ఆహా, మహాభక్తుడిలాగా ఎలా దండం పెడుతున్నాడో చూడండి. ఇప్పుడే నాకు కూడా డౌట్ వచ్చింది. మళ్ళీ ఏంటండి? అక్కడ ఒరిజినల్ పంతులుంటే మా పొజిషన్ ఏంటండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.